ప్రస్తుతం మనం మజులీ వెళ్ళే డైవర్షన్ ఫెర్రీ వాటర్వేస్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఒక బోట్లో, ప్రైవేట్ బోట్లో మనం ఉన్నాం. సో మజులీ అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నదిపై ఉన్నటువంటి అతిపెద్ద ద్వీపంగా మజులీని చెప్తూ వస్తారు. ద బెస్ట్ టూరిజం ప్లేస్ అని కూడా చెప్తారు. అస్సాం సాంస్కృతిక సాంప్రదాయాలు, వాళ్ళ నృత్యాలు, వాళ్ళ తిండి, వేషధారణ, వాళ్ళ కట్టుబాట్లు అన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మజులీకి వెళ్ళాల్సిందే. మజులీకి వెళ్ళాలంటే ఇటు అస్సాం గౌహటి సేట్ నుంచి దాదాపు 200 కిలోమీటర్ దూరంకి రావాలి. ఆ తర్వాత ఇక్కడ ఫెర్రీ వాటర్ వేస్కి చేరుకోవాలి. ఈ రకంగా మనం ఎక్కాం ఒక బోట్లోకి, జట్టి అని దీన్ని పిలుస్తారు. సో వెహికల్స్ని కూడా వాస్తవానికి రోడ్వే కూడా అస్సాం నుంచి మజులీకి వెళ్ళాలంటే రోడ్వే ఉంది, కానీ మొత్తం రౌండ్ తిరిగి వెళ్ళాలంటే దాదాపు 400 కిలోమీటర్లు పైబడే డిస్టెన్స్ ఉంటుంది. సో దాన్ని కవర్ చేసుకోవడానికి, టైంని సేవ్ చేసుకోవడానికి ఈ ఫెర్రీ వేని, జట్టి వేని చాలామంది ఎంచుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇటు జోర్హాట్ నుంచి కావచ్చు, అస్సాం నుంచి రావాలి, లేదంటే మజులీలో ఉన్నటువంటి వాళ్ళు డైలీ వర్క్స్ పైన రావాలంటే ఈ రకంగా ఫెర్రీ వాటర్ వేస్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సో బ్రహ్మపుత్ర నదిపై ఉన్నటువంటి అతిపెద్ద ద్వీపంగా మజులీకి పేరుంది. సో మజులీకి స్టార్ట్ అయిపోయినాం. దాదాపు 2 గంటల సమయం బ్రహ్మపుత్ర నదిపై ట్రావెల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫెర్రీ ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ కూడా ఎదురవుతాయని చెప్పి బోట్ ఆపరేటర్స్ చెప్తుంటారు. సో ప్రస్తుతం బ్రహ్మపుత్ర రివర్ పైన మనం ట్రావెల్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఒక స్పీడ్ని మెయింటైన్ చేసింది మనం ఎక్కినటువంటి ఈ బోట్. దీన్ని జట్టి అని, ఫెర్రీ అని పేర్లతో పిలుస్తారు కన్వీనియంట్గా. ఇరుకుగా మనకి ఇక్కడ కంజెస్టెడ్గా ప్లేస్ కనిపిస్తోంది. ఎందుకంటే వాటర్ లెవెల్ తగ్గింది అని చెప్పి డౌట్ రావడంతో ముందుగా ఫిజికల్గా వాటర్ని ఒక పొడవాటి కత్తిని వాటర్లోకి డిప్ చేసి ఎంత మేర డీప్ ఉంది అనేది తెలుసుకున్న తర్వాతనే మూవ్ చేస్తున్నారు. ఈ రకమైనటువంటి కొన్ని ఛాలెంజెస్ వస్తాయని చెప్పి ఆపరేటర్స్ చెప్తూ ఉంటారు. దాదాపు 2 అవర్స్ పడుతుంది మినిమం డ్యూరేషన్. ఇది వాటర్ వేస్ మార్గం ద్వారానే 2 అవర్స్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా బై రోడ్ అయితే కనుక 400 కిలోమీటర్లకు పైగానే ఉంటుంది. కాబట్టి చాలామంది మోస్ట్ ప్రాబబ్లీ ఈ వాటర్ వేస్ని ఎంచుకుంటారు. అందుకే అస్సాం ప్రభుత్వం గేట్వే ఆఫ్ గౌహతి దగ్గర దేశంలోనే మొట్టమొదటిసారిగా వంతెనలాగా తేలియాడే టర్మినల్ని తయారు చేశారు. వాటన్నిటిని కూడా మల్టిపుల్ ఈ రకంగా టర్మినల్స్ని ఏర్పాటు చేయాలి. ఈ వాటర్ వేస్ కోసం ఎవరైతే వాళ్ళు అవుతున్నారో ఉపయోగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం అస్సాం ప్రభుత్వం కూడా ఈ మేరకు అన్ని అభివృద్ధి పనులను కూడా కొనసాగిస్తోంది. మజులీ కోసం మనం జోర్హాట్ నియమతి ఘాట్ ఏదైతే డైవర్షన్ పాయింట్ ఉందో ఫెర్రీ ట్రావెల్ కోసం, అక్కడి నుంచి కొమలబడి ఘాట్ అని చెప్తారు, అది ఎండింగ్ స్టేజ్. కొమలబడికి వచ్చినామంటే మజులీ లోపలికి ఎంట్రీ అయినట్టే. ఈ రకంగా ఆ టెర్మినల్కి మనం చేరుకున్నాము. మనతో పాటు వెహికల్స్ ఖచ్చితంగా ఇట్లనే తీసుకురావాలి. మళ్ళీ ఇక్కడ ట్రావెల్ చేయాలంటే ఈ వెహికల్స్ మనకు అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ లోకల్గా. సో ప్రతి ఒక్కరు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తే వాళ్ళంతా కూడా ఈ రకంగా వెహికల్స్, అదేవిధంగా జనాలు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్లన్నీ కూడా ఫెర్రీ, ఈ జట్టి ట్రావెల్ తీసుకుపోవాలి. సో ప్రస్తుతం మనం చూడొచ్చు బ్రహ్మపుత్ర బోట్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా హానర్గా వెల్కమ్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. శుక్రియా, థ్యాంక్ యూ సో మచ్. ఈ రకంగా హానర్ వెల్కమ్ చేశారు. హైదరాబాద్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ రకంగా హానర్గా అడ్రస్ చేసినటువంటి పరిస్థితి. సో దాదాపు మనం 1 గంటన్నర పాటు ట్రావెల్ చేసినాం. ఒక్కొక్కసారి 2 గంటల సమయం కూడా ఈ ట్రావెలింగ్కి పడుతుందని చెప్పి చెప్తున్నారు. వాస్తవానికి బ్రహ్మపుత్రకి అపోజిట్ డైరెక్షన్లో ఈ ట్రావెలింగ్ వచ్చేటప్పుడు ట్రావెలింగ్ ఉంటుంది కాబట్టి కాస్త కాంప్లికేటెడ్స్ ఎదురవుతాయని చెప్పి బోట్ ఆపరేటర్స్ చెప్తున్నారు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు మాత్రం తక్కువ సమయంలోనే మళ్ళీ మనం నియమతి జోర్హాట్ నియమతి ప్లేస్ ఏదైతుందో అక్కడికి త్వరలోనే చేరుకుంటారు. దాదాపు 13 నుంచి 14-15 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు కూడా మనం ట్రావెల్ చేస్తూ ఇక్కడి వరకు కూడా వచ్చినాం.
జొరహాట్ నుంచి కొమలివాడి ఘాట్కి చేరుకున్న తర్వాత ఇక్కడ ఒక సంథింగ్ స్పెషల్గా ఒకటి ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా చెప్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, సన్సెట్కి మరికొద్ది నిమిషాల టైం మాత్రమే ఉంది. సన్సెట్ లైట్ అంతా కూడా లో అవ్వబోతోంది. ఇక దానికి ప్యారలల్గా సన్సెట్ అవుతే ఖచ్చితంగా మళ్ళీ చంద్రుడు రావడం తథ్యం. ఒకసారి చంద్రుడు ఆల్రెడీ వచ్చేసిండు. అయితే మనకు 4 గంటలకి హైదరాబాద్లో కానీ తెలంగాణ ఏ ప్రాంతానికి వెళ్ళి చూసినా కూడా 6 గంటల వరకు ఖచ్చితంగా డే లైట్ అనేది ఉంటుంది. సన్సెట్ 6 గంటలకు అవుతుంది. కానీ ఇక్కడ అస్సాం స్పెషల్ ఏంటంటే 4 గంటలకే సన్సెట్ జరుగుతుంది, చంద్రుడు వస్తాడు. అయితే ఎర్లీ మార్నింగ్ మాత్రం మళ్ళీ 4 గంటలకే తెల్లారిపోతుంది. సో ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఇక్కడికి 2 గంటల డిఫరెన్సెస్. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు మనం టైం ఇటు సూర్యుడిని చూసాం, ప్యారలల్గా చంద్రుడిని కూడా చూస్తున్నాం. మరికొద్ది క్షణాల్లోనే ఈ సన్సెట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆ సన్సెట్ని ఎంజాయ్ చేయడానికి పర్యాటకులు చాలామంది కూడా ఈ కొమలవాడి ఘాట్ దగ్గరికి వస్తుంటారు. చాలామంది కూడా ఉన్నారు ఆ సన్సెట్ చూడడానికి. Majuli Island square kilometer area was 1200 square kilometer in 1950s, but then the bank line condition started deteriorating and continuous erosion started occurring. That's why the area of Majuli Island has continuously decreased. Before Brahmaputra boat started execution in Majuli Island, the area of island was around 504 square kilometer, and as of now, from our satellite-based study, we have identified that the area of Majuli Island has been increased up to 527 square kilometers. First, we prepared the master plan for Majuli Island, which gives us the plan of action as to how to proceed. As per the master plan, it was suggested that we have to do the work in multiple phases. In the phase 1, what we did was the government of Assam had already constructed embankment all around Majuli Island. In phase 1 of our project, we raised and strengthened those embankment to prevent the flood water from entering the habitable area of Majuli Island. Approximately 90 kilometer length of embankment was raised and strengthened. Then in phase 2 and 3, we constructed 5 number of spurs, impermeable spurs. You can see one of them here. This is spur number 4. It is located at the downstream of Aflamukh ferry ghat. Spur is a structure which protrudes into the river, ma'am. It obstructs the river flow, and because of the pressure generated at the river bank, the river flow is diverted away from the river bank. Now in the phase 4, we constructed 27 kilometer geobag revetment along the river bank of Majuli Island. In the vulnerable reaches of Majuli Island, 27 kilometer long embankment was constructed. As of now, phase 5 of protection work is going on. We are providing porcupine bars, porcupine dampeners and porcupine screens to prevent bank erosion. It is porcupine technology has been developed since a long time. It has been used in plains where the floodplain areas where river has heavy silt load. At the places where silt load is high, porcupines are very effective measures, and even Central Water Commission uses these methods, and in many states it has been adopted, like in Ganga Basin, Yamuna Basin, you can see. So from that's where we got the idea to use it. Projects executed in Majuli Island by Brahmaputra board are completely central funded. Technology that you are talking about, it is a very expensive technology, and it will require heavy modeling and coding to create a predictive model. Since Brahmaputra is a very large river and it has heavy silt load, the river changes its direction every year. That's why it is very difficult to develop such a large scale model. In the upstream of the spur, you can see the ferry ghat, Aflamukh ghat, and in the Nimati ghat side also ferry ghat is being constructed.
మనం అస్సాం రాష్ట్రం మజులి ప్రపంచంలోనే పెద్దదైనటువంటి నదీ ద్వీపం దగ్గర మనం ఉన్నాం. ఎక్కడైతే వరదల సమయంలో ఎక్కువ శాతం కోతకు గురయ్యేటువంటి పాయింట్లో మనం ఉన్నాం. వాస్తవానికి బ్రహ్మపుత్ర నది అదేవిధంగా మజులికి సంబంధించి చూసుకుంటే కనుక 16వ శతాబ్దంలో 1250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొనసాగింది. అది కాలక్రమేణా వరద రావడం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మపుత్ర ఉధృతికి సుడుల కారణంగా బేసిక్గా ఎక్కడ పడితే అక్కడ సుడులు తిరగడము, దాని కారణంగా ఆ తీవ్రత, వెలాసిటీ, పవర్ జనరేట్ కావడము, దాని స్పీడ్ ఎక్కువ శాతం ఉండడంతో కాలక్రమేణా ఆ 1250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కాస్త ప్రస్తుతం 500 చిల్లర చదరపు కిలోమీటర్లకు చేరింది. సో దీనిపైనే బ్రహ్మపుత్ర బోర్డుని ఏర్పాటు చేశారు. 5 దఫాల్లో చర్యలు చేపడుతున్నారు. ఆ 5 దఫాల్లో ఇప్పటికే 3 దఫాలు కంప్లీట్ చేశారు. ఇక నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్ను కాపాడము, మజులి నదీ ద్వీపాన్ని కాపాడము బ్రహ్మపుత్ర నదీ బోర్డుకు సంబంధించి బాధ్యతగా తీసుకున్నారు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన ఫోకస్ పెట్టాయి. సో మనం చూడొచ్చు, పెర్క్పెన్ బార్స్ అని చెప్పి అక్కడ ఏర్పాటు చేశారు. నదికి కట్టలాగా కనిపిస్తుందో, ఆయకట్టలాగా కనిపిస్తుందో ఆ పెర్క్పెన్ బార్లను ఏర్పాటు చేశారు. ఆ పెర్క్పెన్ బార్స్ నది ప్రవహిస్తున్నటువంటి సమయంలో ఎక్కడైతే సుడులు, ఎందుకంటే మనం ఒకసారి ఇక్కడ చూస్తే కనుక ప్రాక్టికల్గా వాటర్ అంతా కూడా ఒక యూటర్న్ తీసుకొని యూ షేప్ లాగా వచ్చి డౌన్కి ఫ్లో అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు వాటర్ తక్కువ లో లెవెల్లో ఉన్నప్పటికి కూడా అక్కడక్కడ చిన్న చిన్న సుడులు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ పెర్క్పెన్ బార్స్ కారణంగా ఎక్కడైతే వీటిని ఇన్స్టాల్ చేస్తారో ఆ వెలోసిటీని, ఆ సుడులు తిరగకుండా వేగాన్ని నియంత్రించి ఆ వాటర్ని అంతా కూడా కిందికి ఫ్లో చేస్తుంది. దానికోసం ఈ ఎక్సర్సైజ్ని బ్రహ్మపుత్ర బోర్డు వాడుతుంది. ఎందుకంటే గంగా నదిలో కూడా ఈ రకంగానే సమస్య తలెత్తితే కనుక అక్కడ దీన్ని వాడారు, అక్కడ మంచి ఫలితాలు ఇవ్వడంతో ఇక్కడ కూడా బ్రహ్మపుత్ర నదీ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ మేరకు పెర్క్పెన్ బార్స్ని ఏర్పాటు చేస్తున్నారు. బార్సే కాదు, దానికి ప్యారలల్గా ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు. చెరువు ఒకవేళ ఊర్లలో కోతకు గురైతే చెరువు గట్టుకి, చెరువు కట్టకి ఇసుక వేసి లేదంటే కొన్ని బండరాయిలు వేసి చెరువు కోతకు గురి కాకుండా కొంత మెజర్ తీసుకుంటారు. సో అట్లనే శాస్త్రీయ పద్ధతిలో బ్రహ్మపుత్ర రివర్ అనేది ఎప్పుడు ఏ రూట్ మార్చుకుంటుందో కనిపెట్టడం చాలా కష్టం అనేది ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నదీ బోర్డు సంబంధించినటువంటి అఫీషియల్స్ చెప్తున్నారు, నిపుణులు కూడా చెప్తున్నారు. సో దాంట్లో భాగంగానే మేజర్ ఎక్కడైతే కోతకు గురవుతుందో కోతకు గురి కాకుండా ఈ రకంగా పెద్ద పెద్ద బ్యాగ్స్లలో కాంక్రీట్ని ఏర్పాటు చేసి స్ట్రాంగెస్ట్ కాంక్రీట్ని ఏర్పాటు చేసి జియో బ్యాగ్స్ లాగా ఇక్కడ వేస్తున్నారు. అంటే 2 ఫేజెస్లో మనకి ఇక్కడ చర్యలు కనిపిస్తున్నాయి. బ్రహ్మపుత్ర కోతకు గురి కాకుండా 2 స్టేజ్ ఆఫ్ మెజర్మెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే జియో బ్యాగ్స్ అని కూడా చెప్తున్నారు. ఒకటి పెర్క్పెన్ బార్స్, అదేవిధంగా జియో బ్యాగ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది మేజర్గా ఉన్నటువంటి సమస్య. బ్రహ్మపుత్ర నదీ తీరం మజులి నదీ ద్వీపం డ్యామేజ్ కాకుండా బ్రహ్మపుత్ర బోర్డు చర్యలు తీసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ మల్టిపుల్ లేయర్లలో ఈ ఎలాంటి కోటకు గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి బ్రహ్మపుత్ర బోర్డు సంబంధించినటువంటి అఫీషియల్స్ అంతా కూడా చెప్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరదల సమయంలో కూడా ఒక చర్చ జరిగింది. 2040 సంవత్సరాల నాటికి మజులి నదీ ద్వీపం ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపంగా, టూరిస్ట్ ప్లేస్గా పేరుగాంచినటువంటి నదీ ద్వీపం అనేది 2040 సంవత్సరాలకు వచ్చేసరికి కనుమరుగైపోతుంది అనేటువంటి ఒక చర్చ కూడా నిపుణులు తీశారు. సో దానికి చెక్ పెట్టడానికే 16వ శతాబ్దంలో 1250కి పైగా చదరపు కిలోమీటర్లకు పైగా ఉన్నటువంటి నదీ ద్వీపం మజులి దాన్ని కాలక్రమేణా తగ్గుతుంది. కాబట్టి ఆ తగ్గినటువంటి విస్తీర్ణంని అట్లనే స్టేబుల్ చేయాలని చెప్పి బోర్డు మాత్రం అన్ని చర్యలు తీసుకుంటోంది.